వెల్కమ్ టు filmax.com. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. పెద్ద హీరో సినిమా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్ ఈస్ విత్ తారక్. మొదటిసారి పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నా. ఇంత పెద్ద ఈవెంట్లో ఎప్పుడూ పాల్గొనలేదు. ఈ స్థాయిలో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదని జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్లో నిత్యా మీనన్ మాట్లాడింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఎందుకంటారా, బన్నీ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యా మీనన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ వరుసగా రేస్ గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఆకాశాన్ని చూస్తున్నాడు. ఎంతగా అంటే అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు చెప్పని అరవగా నేను చెప్పను బ్రదర్ అనే అంతగా ఎదిగిపోయాడు. కానీ ఒక నిజమైన నటికి ఎవరిలో నిజమైన నటుడు ఉన్నాడు అన్న విషయం ఒక ఫ్రేమ్లో తెలిసిపోతుంది. నిత్యా మీనన్ సన్ ఆఫ్ సత్యమూర్తి కోసం అల్లు అర్జున్తో 6 నెలలు ట్రావెల్ చేసింది. ఇప్పుడు జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్తో కూడా 6 నెలలు ట్రావెల్ చేసింది. ఈ సమయంలో ఎవరు నిజమైన నటుడు అనే విషయం ఆమెకి ఈజీగా తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి తన మనసులోని మాటను యాదృచ్ఛికంగా చెప్పేసింది. అల్లు అర్జున్కి ఎన్ని హిట్లు వచ్చినా, అతను కమర్షియల్గా ఎంతగా ఎదిగినా అతనికి ఎన్టీఆర్ రేంజ్ లేదన్నది నిత్యా మీనన్ అభిప్రాయం. దీంతో అభిమానులు నిత్యా మీనన్ పాత విషయాలంతా తోడి అప్పుడెప్పుడో ప్రభాస్ మరియు వెంకటేష్ ఎవరో నాకు తెలియదు అని ఆమె చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకొని తాజా ఇన్సిడెంట్ని కలిపి నిత్యా మీనన్పై కారాలు మీరాలు నూరుతున్నారు. మంచి స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్ అల్లు అర్జున్ల మధ్య నిత్యా మీనన్ చిచ్చు పెట్టేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరూ ఒకచోట కలిసి మాట్లాడుకున్నా ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఏకంగా అల్లు అర్జున్ ఎన్టీఆర్కి వార్నింగ్ ఇచ్చాడనే వార్తను సైన్ ఫ్లూ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో నిజం లేదనే విషయం అందరికీ తెలుసు. కానీ మల్లువుడ్లో అల్లు అర్జున్ మార్కెట్ని ఆక్యుపై చేయడానికి వెళ్తున్నాం. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్కు ముందు ఇలాంటి వార్తలు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.